వెంకటేశ్వర స్వామి దర్శనానికని వెళ్లి అరౌండ్ 9 మెంబర్స్ చనిపోయారు. ఇన్సిడెంట్ జరిగింది కశిబుగ్గ, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. యాక్చువల్‌గా ఈ ఇన్సిడెంట్ జరగడానికి కొంతమందొచ్చేసి టెంపుల్ యాజమాన్యం అంటున్నారు. కొంతమందొచ్చేసి పోలీసులు పట్టించుకోకపోవడం అంటున్నారు. అండ్ కొంతమందొచ్చేసి వెళ్ళిన జనాలదే మిస్టేక్ అంటున్నారు. సో, ఎవరిది మిస్టేక్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్ యాజమాన్యం గురించి మాట్లాడదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 3000 మెంబర్స్ లిమిట్ అని చెప్పేసి టెంపుల్ వాళ్ళకి తెలుసు. అండ్ టెంపుల్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసింది కూడా అంతమందే వస్తారని. బట్ వచ్చింది అరౌండ్ 20,000 మెంబర్స్. సో, వాళ్ళు ఏం చేయాలి, అట్‌లీస్ట్ 3000 మెంబర్స్ వచ్చినా సరే వాళ్ళు లోకల్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మాకు ఇలా సెక్యూరిటీ ఆర్ ఏదన్నా కావాలి, ఇట్లా ఎంతమంది వస్తారు ఫ్లోటింగ్ కంట్రోల్ చేయడానికి నీడ్ ఉంటది అని చెప్పేసి వీళ్ళు అట్‌లీస్ట్ ఒక లెటర్ పెట్టుకుంటే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. అండ్ టెంపుల్ యాజమాన్యం వాళ్ళు ఏమంటున్నారంటే ఇంతమంది వస్తారని సింపుల్‌గా ఎక్స్‌పెక్ట్ చేయలేదని చెప్తున్నారు. సో, అది ఎంతవరకు కరెక్ట్? టెంపుల్ వాళ్ళ ఓన్ టెంపుల్ కట్టించుకున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్‌గా వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సిందన్నమాట. ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. అండ్ పెద్ద పెద్ద టెంపుల్స్ వాళ్ళు ఎందుకంత సెక్యూరిటీని పెడతారు? ఇట్లాంటి ఫ్లోటింగ్ ఇష్యూస్ రాకుండా ఎవరు ఏమికి అవ్వకుండానే కదా! సో, అట్‌లీస్ట్ మినిమమ్ తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోలీస్ వాళ్ళంటారా, వాళ్ళకి వితౌట్ ఇంటిమేషన్ ఏం తెలీదు. అంటే ఇంతమంది వస్తారు లేదా ఫ్లోటింగ్ కంట్రోల్ చేయాలని చెప్పుకుంటే కదా వాళ్ళకన్నా తెలిసేది. ఇప్పుడు ఏదన్నా పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గర సెక్యూరిటీ మస్ట్ అండ్ షుడ్‌గా వాళ్ళు పెడతారు, ప్రొవైడ్ చేస్తారు. అది రష్‌గా ఉన్నప్పుడు వాళ్ళకు ఇంటిమేషన్ చేస్తే, బట్ ఇంటిమేషన్ చేయకుండా వాళ్ళకి మాత్రం ఏం తెలుస్తది? సో, వాళ్ళని ఏమి అనలేము. తెలిసిన వెంటనే మాత్రం రెస్పాండ్ అయ్యి వచ్చేసి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. సో, అండ్ నెక్స్ట్ ఎవరైతే ప్రజలున్నారో అంటే మనం ఇప్పుడు టెంపుల్‌కి వెళ్తాం ఓకే. ఒక గంట ముందవుతది, వెనకవుతది. ఏదన్నా దేవుడిని చూడ్డానికే కదా మనం వెళ్ళింది. ముందు నేనే కనబడితే నాకే మొత్తం పుణ్యం వస్తది అనుకున్నట్టు, వెనకాల వెళ్ళినోళ్ళకి పుణ్యం రాదన్నట్టుగా పెద్దవాళ్ళు ఉన్నారు చనిపోయిన వాళ్ళు. 9 మంది చనిపోయారు మొత్తం అంతా దానిలో. ఆ 9 మందిలో 8 మంది లేడీస్ ఉన్నారు. ఒక పర్సన్ మాత్రం అబ్బాయి ఉన్నాడు. సో, ఇప్పుడు పుష్ చేశారు. ఆ చివరి నుంచి వీడియో మీరు క్లారిటీగా చూసుంటే ఆ చివరి నుంచి పుష్ చేయడం వల్ల ఇక్కడ గ్రిల్ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడిపోయారు. అంటే ఏదో అడ్డంగా క్రాస్ ఇట్లా వేస్తారు కదా! సో, అక్కడ పడిపోయి మొత్తం మిగతా మెంబర్స్ అందరూ వాళ్ళ మీద పడిపోయేసారు. వాళ్ళు ఊపిరాడక చనిపోయారు తొక్కిసలాటలో. సో, ఆ సిట్యుయేషన్‌లో చనిపోయారు. వీళ్ళన్నా సరే, వాళ్ళన్నా సరే కొంచెం కంట్రోల్డ్‌గా ఉండి ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు వెళ్తే డ్యామేజ్ జరగకుండా ఉంటది కదా! ఇప్పుడు డ్యామేజ్ జరిగింది ఎవరికీ ఏం చెప్పలేము. అది మన వాళ్ళు ఉండొచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అండ్ ఒకటి ఆ ఒక్కరోజే వెళ్తేనే పుణ్యం వస్తదని కూడా కాదు కదా! టెంపుల్‌కి ఎందుకెళ్తాం? ప్రశాంతత కోసం వెళ్తాం. అండ్ దేవుడితో కొంచెం ఎవ్వరూ లేకుండా అదొక ఇంటరాక్షన్ లాగా ఉంటదని చెప్పేసి వెళ్తాం. ఏదో మాట్లాడుకున్నట్టుగా ఏదో సమ్ ఆ ఫీల్ ఉంటది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చీమలుంటాయి. చీమలకి ఏదన్నా ఒకటి ఫుడ్ తినడానికి దొరికిందన్నప్పుడు అన్నీ ఒక్క లైన్‌లో ప్రాపర్‌గా ఎళ్ళొస్తాయి. మనకది లేదు. మినిమమ్ మనం మనుషులం అయ్యున్నాము. పోతే పోయిండు ఒకడు తోసుకొని వెళ్తున్నాడు. ఓకే. ఎళ్ళని ఏమైపోయింది? ఇప్పుడు నీకేం నష్టమా? కోట్లు, లక్షల నష్టమేం లేదు కదా! ఎళ్ళని ఏముంది? ఇంత సిట్యుయేషన్ తెచ్చుకునే వరకు ఎందుకు మనం చేసుకోవడం? ఒకసారి మీరు ఆలోచించండి. ఏదైనా మనకే తప్ప ఎవ్వరు వచ్చి ఏమి చేశారో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. అందరూ